టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం బాలికల పట్ల ఓ మహిళా వార్డెన్ చేసినటువంటి అరాచకాలు పాతపట్నం మండల కేంద్రం బాలికల వసతి గృహంలో జరిగాయి. వినడానికే కూడా చాలా విషాదంగా ఉంది. వాస్తవాల్లోకి వెళ్తే కొన్ని రోజులుగా పాతపట్నం మండల కేంద్రం ఉన్నటువంటి బాలికల వసతి గృహానికి బి సుశీల అనే వార్డెన్ పిల్లలను రకరకాలుగా వేధిస్తున్నట్టు తెలియవచ్చింది. విషయం తెలుసుకున్న అధికారులు వసతి గృహంకి వెళ్ళగా అక్కడికి వెళ్ళిన తహసీల్దార్ను గంటసేపు బయట నిలబెట్టి గేటును కూడా తీయలేని వైనం. ఏం జరుగుతుంది అక్కడ? ఒక తహసీల్దార్నే ఆమె ధిక్కరించిందంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని BR9 టీవీ భావిస్తోంది. అధికారులు ఆ తర్వాత బాలికలతో సంప్రదించగా వాళ్ళు పలు రకాలుగా వేధింపులు గురినట్టు వారు తెలిపారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ గారికి కూడా గతంలో ఫిర్యాదు చేసినట్టు అధికారులు చెప్పుకొచ్చారు. నిర్వాహకురాలు బి సుశీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు. బాలికల తల్లిదండ్రులు కూడాను గతంలో బి సుశీల కాస్త దురుసుగా ప్రవర్తించినట్టు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. అధికారులారా, దయచేసి బాలికలపై జాలి చూపండి. మంచి విధంగా వారిని పరిగణించి వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దండి మరోసారి BR9 టీవీ విజ్ఞప్తి చేస్తుంది. ఏడో తరగతి ఎవరు? 1 2 3 8 లాగండి. 1 2 3 4 5 6 7 కూర్చోండి. 9 1 2 3 4 5 6 7 8 9 10వ తరగతి 1 2 3 ఇంతే. బూతులు పెడుతుందా? మీ దగ్గర ఏమైనా సరే ఎప్పుడైనా సంతకాలు గట్ట పెట్టించుకుంటే మీరెందుకు వైట్ పేపర్ సంతకాలు పెట్టారు? ఆగస్టు 15 నుంచి వచ్చిందా? చిప్స్ కూడా మార్చా తెచ్చేసారు సార్. ఇప్పుడు ఇది హాస్ట్ బాక్స్ చేస్తున్నారు అన్నప్పుడు హాస్ట్ బాక్స్ చేస్తున్నారు సార్. అప్పుడు ఇసుక చిప్స్ అవన్నీ తెచ్చి పెట్టండి పెడితే మీరు వచ్చారు, రోడ్డు దారిలోనే పంపిస్తారు, పైకి కూడా వేస్తారని మా అందరిని పిలిపించి ఎక్కించారు సార్. చూసారా మీరు? ఎవరు ఫొటోస్ కూడా ఫోటోలు కూడా తీసారా? తీసుకెళ్తామా? మీ ట్యాబ్ లో అది మీరు ఫోటోలు తీసారు. మరి ఏమర్రా, ఎవరికి ఎప్పుడు మీరు చెప్పలేదేమర్రా? మేడం చెప్తే ఎక్కడ మేడం లోపలికి వచ్చేస్తారని తాళాలు వేసుకొని ఉంచుకుంటుంది. ఈ రోజు అది ఎవరో వచ్చారంట, ఇద్దరు. వాళ్ళిద్దరు వస్తే బయట వాళ్ళు ఉంటే ఉన్న బయట ఎందుకు వస్తుంది. ఆ ఇద్దరు ఎవరు తెలిసిన? మా ఇద్దరు బియ్యారు వెంకటరావుని వచ్చాడు. అతనే బయట గేట్ దగ్గర ఉంటే గేట్ నా డ్యూటీ నేను చేసుకుంటాను. మీరు ఎందుకు మధ్యన వస్తున్నారు? మీరు అలాంటి రూమ్ లోకి మా మీద వచ్చేస్తారో జరుగుతుంది. ఈ రోజు ఎవరికైనా కొట్టిందా? తాళం మేడం అంటే నా మీద చెయ్యండి సార్. అయితేమో మా అమ్మమ్మ కాల్ బాలేదు సార్. అడిగాను సార్. అడిగితేమో ఏమి అందరికీ ఇక్కడ తెస్తారు
చేస్తారు. మీరైతే బయటికి వెళ్ళి మాట్లాడండి, లేకపోతే ఇక్కడే ఉండిపోయి వండండి. అలా అందరికీ తొండండి వెళ్తాను సార్. చెయ్యొద్దారు సార్ మీరు పండగకి. నిన్న మొన్న ఎవరికి కొట్టింది? సార్ నాకు కొట్టింది సార్. మా ఇంట్లో నేను తెస్తున్నాను, మీరే ఎలా తెస్తారు మేడం? గవర్నమెంట్ మాకు ఇస్తుంది, గవర్నమెంట్ ఇస్తే మీరు ఇస్తున్నారు. చేశారు. మేము స్టాఫే కదా ఇస్తాము, మీరు పెట్టండి అనుకొని పెట్టించేశారు. ఈ ఒడియా వాళ్ళు ఉన్నారు కదండి సార్, ఆ వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళకి వాళ్ళ చేత కూడా పెట్టించేసి ఇచ్చేసి. ఊరికే కారణం లేకుండా కొడుతుందా? అన్నం ఎలా పెడతారు? ఫుడ్ ఎలా ఉంటుంది? కొన్ని పడుపు అంటే పెడుతుందా? రోజు వంకాయ పెడతారు. రోజు వంకాయ బంగాళదుంప, గుడ్డు కానీ మాంసం ఎప్పుడైనా ఏడబ్ల్యూ మేడం విజిట్ కి వచ్చిన రోజే మాకు అన్ని పెడతారు. స్వీట్స్ పెడతారు, ఇంకా బనానా ఉందా బనానా పెడతారు. అవి అన్ని మెనూలో ఏటుందో అది మాత్రమే పెడతారు. అది కూడా ఏడబ్ల్యూ మేడం చెకింగ్ వచ్చిన రోజే పెడతారు. మిగతా రోజులన్నీ మాకు నార్మల్ పెట్టేస్తారు. ఏసు మేడం చెకింగ్ కి చెప్పేసి వస్తారా చెప్పకుండా వస్తారా? చెప్పకుండా వస్తే ఆ రోజు మాత్రం పెడతాది. ఒక రోజు అంటే చెప్పకుండా ఎస్ఐ గారిని ఎండిఓ గారిని అందరినీ పెడతాది ఏమంటే డైలాగ్ వాడతారు, నేను కలెక్టర్ కి భయపడలేదు, ఏడబ్ల్యూ మేడం ఒక వింత అనుకొని మేడం.